పెద్దాపురం యువత అన్ని రంగాల్లో వారి సత్తా చాటి పెద్దాపురం కీర్తి ప్రతిష్టలు నిర్వహింపజేస్తున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణం దర్గా సెంటర్లో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు పెద్దాపురం టీ ఫిట్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయుడు యామాల మౌనేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 150 మంది రాష్ట్ర స్థాయి నుండి బరిలోకి దిగారు. 9 కేటగిరీల్లో 18 నుండి 50 సంవత్సరాల పైనున్న బాడీ బిల్డర్లు పోటీ చేయగా మొదటి బహుమతి ఏలూరుకు చెందిన వ్యక్తికి లభించింది. రెండో బహుమతి వైజాగ్ చెందిన వ్యక్తి గెలుపొందారు. గెలుపొందిన విజేతలకు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా ట్రోఫీ మరియు నగదు బహుకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ పెద్దాపురం పట్టణంలో అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందారని తద్వారా మన పట్టణానికి మన రాష్ట్రానికి గర్వించదగ్గ పేరు వచ్చిందని తెలియజేశారు. పెద్దాపురంలో జరుగుతున్న బాడీ బిల్డింగ్ పోటీలు రాష్ట్ర స్థాయిలో మన పట్టణంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని, ఇలాంటి పోటీల వల్ల యువతలో చైతన్యం వచ్చి చెడు వ్యసనాలకు అలవాటు లేకుండా తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి అని అన్నారు. దేహదారుఢ్య పోటీల్లో విజయం సాధిస్తే ఉన్నత స్థాయికి వెళ్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యామాల మౌనేంద్ర, పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు పొలమరిశెట్టి సత్యబాబు, కౌన్సిలర్ ఓబుల్శెట్టి గున్ని, ప్రముఖ సేవావరుడు చలపతిరావు, జిగిన్, రాజేష్ ఖన్నా, మారిన చిన్న, వంగల్పూడి సతీష్, కొల్లి దుర్గాప్రసాద్, కందుల వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. వినోదాన్ని కల్పించినటువంటి స్టేట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వారందరికీ కూడా పేరు పేరున మరి ఈరోజు 150 మంది పోటీదారులు ఇక్కడ రావడం జరిగింది. అందుకే ఇంత సమయం తీసుకు రావాల్సి వచ్చింది. ఈ 150 మందిలో మరి 8 విభాగాలుగా దీన్ని విడదీసి మరి 50 పైబడి వయసు ఉన్న వారికి అలాగే 50 లోపు 8 విభాగాలుగా తీసుకువచ్చి అలాగే మాస్టర్స్ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో ట్రైనర్స్ కూడా ఒక విభాగంగా తీసుకుని ఇవన్నీ కూడా చక్కగా మరి పర్ఫెక్ట్ గా మరి మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీ నిర్వహించినందుకు మరొకసారి అసోసియేషన్ కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందాక అప్పారావు గారు 100వ నెంబరు అలాగే 89 వారిద్దరూ 50 ఇప్పుడు వారు రెస్ట్ తీసుకునేటువంటి సమయం. వారి యొక్క ఇప్పటికే మనవులు కూడా ఉండి ఉంటారు. వారికి హాయిగా పిల్లపాపలతో ఆడుకోవచ్చు. ఏదేమైనా యువతకు స్ఫూర్తిగా నిలవాలనేటువంటి వారు ప్రైజ్ కూడా వేస్తామని కాదు, వారు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ఏదైతే కళ ఉందో దాన్ని ప్రదర్శించడంలో వారికి ఒక రకమైన ఆత్మవిశ్వాసం ద్వారానే ఒక ఆత్మ సౌందర్యం. వారికి ఎంత వయసు పైబడినా వారి ఆత్మవిశ్వాసం వారిని ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే మరి కళకి ఎంత ప్రాచుర్యం ఉన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా అర్థం చేసుకుని రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక్క గంట సమయం కేటాయించి మీరందరూ బాడీ బిల్డింగ్ కానీ ఏదైనా జిమ్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి జడ్జిమెంట్ ఇవ్వడం చాలా కష్టమైనటువంటి విషయం.